ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. నేడు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. తాడేపల్లి మండలం కొల్లనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు. చట్టబద్దమైన ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతామని, సంక్షేమ అభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతామని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత త్రాగునీటి సరఫరాపై వారితో సమీక్ష. సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు చేతులెత్తేశారంటూ మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. ఎర్ర బుక్ లో రాసినవన్నీ అక్రమ కేసులే అని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తాడేపల్లి మండలం కొల్లనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు సవిత, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో ఏపీ సీఎంకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. లోక కళ్యాణార్థం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చట్టబద్దమైన ఏ సమస్యకైనా పరిష్కార మార్గాన్ని చూపిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన వెల్లడించారు. బందర్ రోడ్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు తాను విజయవాడ సబ్ కలెక్టర్ గా పనిచేశానన్నారు. దాదాపు 10 ఏళ్లు కావడం వల్ల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. విభజన జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడం కాస్త కొత్తగానే ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామన్నారు. ఇంతకుముందు కర్నూలులో కలెక్టర్ గా చేసి ఇక్కడ రావడం జరిగింది ఆఫ్టర్ ది ఎలక్షన్స్. ఇదే జిల్లాలో ఐ హ్యావ్ ట్రైన్డ్ 2014-15. ఇదే జిల్లాలో ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ సబ్ కలెక్టర్ విజయవాడ. లాస్ట్ కృష్ణ పుష్కరాలప్పుడు హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ డిస్ట్రిక్ట్. సో ఆఫ్టర్ 2016లో నేను అక్టోబర్లో ఐ లెఫ్ట్. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావటం ఇక్కడికి. సో ఇట్ ఈస్ వెరీ నైస్. ఒక సోషలీ, హిస్టారికలీ, కల్చరలీ, పొలిటికలీ చాలా ప్రముఖమైన విజయవాడ మన తెలుగు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ప్రముఖంగా ఉండే చైతన్యవంతమైన జిల్లాకి రావటం, పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఒక ఛాలెంజ్ కూడా మిగిలిన జిల్లాల కంటే ఇక్కడ కొంచెం ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. మా ఛాలెంజ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడు వారికి తగ్గ గౌరవంతో తెలుసుకుని సమాధానం చెప్పాలి. ఏ విషయమైనా పూర్తి అవగాహనతో ఉండాలి. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయపరుచుకుంటూ జిల్లాని, ప్రభుత్వ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి నమ్మకం కలిగే విధంగా, వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా ఏమన్నా సమస్యను మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా న్యాయం అయితే చట్ట ప్రకారం జరగాల్సినవి జరుగుతాయని నమ్మకం కలిగే విధంగా పనిచేయాలి అనేది నేర్చుకున్నాం. అదొక ప్రిన్సిపల్గా ఎప్పుడు మా కెరియర్ని గైడ్ చేస్తుంటుంది. ఆ ప్రయాణంలో మేజర్ స్టేక్ హోల్డర్స్ విల్ బి మీడియా. బికాజ్ అది ఏపీ డిప్యూటీ సీఎం గ్రామీణ త్రాగునీరు శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత త్రాగునీటి సరఫరాపై వారితో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఏ మేరకు నిధులు ఇవ్వగలదు అనే అంశంపై చర్చించారు. గ్రామాలకు త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమంటూ పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమన్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు పెట్టడానికేనా ఎర్ర బుక్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందని వెల్లడించారు. ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెల రోజులయ్యింది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెప్తున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వందనం గురించి ఎన్నికల ముందు మంచి పనుడు ఒక ఆయన ఉన్నాడు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000. 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఆయన చెప్తున్నాడు 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి, ఆ పిల్లకి, ఈ పిల్లడికి, ఆడికి, ఈ చిట్టికి, తమ్ముడికి, ఆడికి, ఇడికి, బుజ్జిగాడికి, ఆడికి, ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు. కుంభమేళా తరువాత అత్యంత ప్రాచీన ఉత్సవం పూరిలో జగన్నాథ రథయాత్ర అని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఎంజీ రోడ్లోని ది అడ్రస్ మాల్లో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణంతో కలిసి పాల్గొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రను ఎంపీ కేశినేని శివనాథ్ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ప్రారంభించారు. అంతకంటే ముందు ఎంపీ కేశినేని శివనాథ్ జగన్నాథుడికి చేరా పహారా సేవ చేశారు. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ఈ జగన్నాథ రథయాత్రకి పెద్దలు చక్రధర్ దాస్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదర సమానులు మంత్రివర్యులు మన కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా సోదరుడు ఒక విజయవాడలోనే ఇంతవరకు ఎవరో కూడా అంత పెద్ద మెజారిటీతో గెలిచి చూపించినటువంటి సత్తా ఉన్నటువంటి చిన్ని గారు, అంటే చిన్ని అంటే తెలుసు, శివనాథ్ అంటే ఎవరు తెలియదు, కేశినేని శివనాథ్ గారికి, మరి వేణుగారి గారు, ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ, ముఖ్యంగా రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడేమో రష్యా ఉక్రెయిన్ తగాదా జరుగుతూ ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మన కృష్ణుడి యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా కలిసి మరి ఒకే రూమ్ లో ఉండడం అనేది చాలా గొప్పతనం. బ్రహ్మాండంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం రథయాత్ర, జగన్నాథ రథయాత్ర 4వ సంవత్సరం సందర్భంగా ముందుగా మీ అందరికీ అభినందనలు. విజయవాడ నగరంలో ఇటువంటి యాత్ర అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇచ్చారు మీరు. ముఖ్యంగా ఒరిస్సాలో భువనేశ్వర్లో జరిగే చోట, పూరిలో జరిగే చోట మీరు ఇక్కడ చేయటం మా అందరికీ కూడా అక్కడ జగన్నాథుని యొక్క ఆలోచనలు కానీ, జగన్నాథుని యొక్క ప్రవచనాలు కానీ మాకు తెలియటం మనందరికీ ఆనందం. విజయవాడ నగర ప్రజల తరఫున ఇస్కాన్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి విజయవాడలో ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా మీరు కృషి చేయాలని, అంతేకాకుండా మీరు చాలా ఆర్గనైజేషన్లు మీరు చాలా పెద్దది, చాలా చోట్ల మంచి కృష్ణ దేవాలయాలు కట్టారు. అటువంటి మంచి ఒక కార్యక్రమం విజయవాడ. సో ఆయన అన్నారు, అదే మీ టెంపుల్లో 10 మంది ఐఐటిఎన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఆధ్యాత్మికంగాను ఇంటలెక్చువల్గా అంత షార్ట్ మీరు ఎందుకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయకూడదని అన్నారు. సో మేము కూడా కలుస్తామని చెప్పాము. ఈరోజు సార్ కూడా అదే మాట చెప్పారు. మా
ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్ లో పాల్గొంటారు. రాత్రి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు. అల్ట్రాటెక్ ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు. ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు వాస్తవాలు బహిర్గతం చేయకపోవడం సరికాదన్నారు. అన్ని పార్టీలు సంఘాలను కలుపుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అల్ట్రాటెక్ సిమెంట్, నేడు పీటీపీఎస్లో ప్రమాదాలు కాబట్టి వర్షంబడి ప్రమాదాలు సాగుతుంటే ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా కార్మికుల్ని కట్టు బానిసలుగా చూసినటువంటి పరిస్థితి వల్ల అల్ట్రాటెక్ యాజమాన్యం ఉన్నది. బోధవాడ గ్రామానికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల్ని కోట్ల రూపాయల నిధులు ఏమైపోయినాయో తెలీదు. కైంకర్యం చేశారు. ఎవరు కైంకర్యం చేశారో వాళ్ళు బహిర్గతం చేయాలా. అలాగే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పర్యావరణం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సేఫ్టీ మెథడ్స్ కార్మికులు కొద్ది రోజులుగా చెప్తున్నా కూడా యాజమాన్య నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కలిసి వాళ్ళ 16 మంది క్షతగాత్రులయ్యారు. బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఒళ్ళంతా కూడా 3 చనిపోయారు. స్వామినాయక్, అర్జున్, అలాగే ఆవుల వెంకటేష్ నాయక్ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వారి ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మీడియా తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఇవాళ మినిస్టర్ గారి కోసం ప్రయత్నం చేశాం. ఆయన ఫోన్ ఆపి కూర్చున్నాడు. కాబట్టి దేనికైనా కార్మిక మంత్రి అంటే అల్ట్రాటెక్ యాజమాన్యం తొత్తుగా మారాడని నేను అడుగుతున్నాను. కాబట్టి ఫోన్లు ఎందుకు నంబర్లు ఇచ్చారు మీరు? పబ్లిక్గా ఫోన్ చేయమని. పిఏ ఎవరో తెలియదు. కార్మిక శాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యాన్ని కూడా ఈ సందర్భంగా చూసుకొస్తున్నాం. కృష్ణా జిల్లా కలెక్టర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. నిజ నిర్ధారణ కమిటీ వేయటం ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యమే కాదు ప్రభుత్వం కూడా మరొక అల్ట్రాటెక్లో జరిగిన ఘటనలో భాగంగా ఈ రోజున 16 మంది బాధితులుగా మారారు. దానిలో మరి 3 ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. దీనిలో భాగంగా మొత్తం ఈ మృతులైన వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా తప్పక ప్రకటించాలి. అదేవిధంగా మృత్యుతో పోరాడుతున్న వారికి కూడా ₹1,00,00,000 ఇవ్వాల్సిందే ప్రభుత్వం ప్లస్ యాజమాన్యం. అదేవిధంగా ఈ ప్రమాదానికి కారణమైన విషయాలను మొత్తం కూడా దర్యాప్తు చేసి యాజమాన్యం పైన అదేవిధంగా మానిటరింగ్ చేసే అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితులుగా ఇంకా పాక్షికంగా గాయపడ్డ వాళ్ళకు కూడా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ సెక్రటరీగా నేను విశ్వవ్యాప్త నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. కృష్ణలంక 20వ డివిజన్లో ఆయన పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చర్చి వద్ద రహదారి, డ్రైనేజీ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వంగవీటి మోహనరంగ స్మృతి వనాన్ని పరిశీలించారు. డివిజన్లో సుమారు 40.29 లక్షలతో గౌతమి నగర్ కరకట్ట సర్వీసు రోడ్డు, గౌతమి నగర్ 3వ అడ్డ రోడ్డు, గల్లా రామారావు వీధి నుంచి పంపు హౌస్ చర్చి వరకు డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. డివిజన్లో సుమారు 40 లక్షల పైగా నిధులతో రోడ్లు, సీసీ రోడ్లు, కొంచెం స్టార్మ్ వాటర్ డ్రైను ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. కార్పొరేషన్లో విజయవాడ నగరం రాజధానిగా అనౌన్స్ చేయబడిన తర్వాత ఈ నగరాన్ని అన్ని రకాలుగాను విశ్వవ్యాప్త నగరాలతో సమానంగా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనందరం కూడా ఆయనకు అభినందనీయం. ఎందుకంటే బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు తీసుకొచ్చినా, కనకదుర్గం గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చినా,
ఇంకా కూడా ఎయిర్పోర్ట్ వరకు విజయవాడ నగరం నుంచి ఫ్లైఓవర్ రావాలని చెప్పి ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవాళ కార్పొరేషన్లో నిధులను కూడా కార్పొరేషన్ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచడానికి 2014-19లో ఆయన ఉద్యోగస్తుల జీతాలను ఏ విధంగా బదలాయించి కార్పొరేషన్ ఆర్థికంగా బలోపేతం చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ మరింత బలోపేతం చేసి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చడమే కాకుండా మిగులు నిధులతో కార్పొరేషన్ అభివృద్ధి పరచుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ను కూడా ఆయన నూతనంగా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటుగా స్వయం ఉపాధి కల్పన పథకాల గురించి ఆలోచించాలంటూ కలెక్టర్ డాక్టర్ జి. సృజన వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ సృజన అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక, లక్ష్యాల సాధన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో బ్యాంక్ లింకేజీ, ఆర్థిక సాక్షరత కార్యక్రమాల్లో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాల్లో పురోగతి తదితరాలపై చర్చించారు. తొలుత ఎల్డీఎం కె. ప్రియాంక అజెండాలోని అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. తాడేపల్లి మండలం కొల్లనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు. చట్టబద్దమైన ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతామని, సంక్షేమ అభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతామని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత త్రాగునీటి సరఫరాపై వారితో సమీక్ష. సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు చేతులెత్తేశారంటూ మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. ఎర్ర బుక్ లో రాసినవన్నీ అక్రమ కేసులే అని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.